కుర్చీ చదివారు సార్. మీరు సజెషన్ ఇవ్వండి సార్, ఇది డిస్కషన్ పెట్టండి సార్. ఓకే సార్. టైం నేను ఎలా చేస్తాను. ఈ సందర్భంగా తమకు విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్. చేనేత కార్మికులు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, చుట్టూ ఇళ్ల సమస్య, ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ చుట్టూ ఇళ్లకు సంబంధించి సుబ్బిపల్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపల్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్నా మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిట్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. ట్యాంకు సక్కుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు. అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే, ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణుకుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో. దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి, ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. నేను అడుగుతున్నా మంత్రి గారిని, దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంటుగా చేసి, పాములు భయంకరమైన పాములు సార్. నేను వెళ్ళాను సార్, నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. కొండ చిలువలు, తాజుపాములు కాలనీల్లో. ఇది ఎంత భయానక పరిస్థితి. ఒకటి, బ్యాంకులని అర్జెంటుగా మీరు ఇమీడియట్గా తాళాలు లేకుండా ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు. నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు మనం ఉన్నవాళ్ళకి ఇవ్వాల. దయచేసి దీన్ని గమనంలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, తమకి నేను చెప్పిన 4-5 వాటి మీద స్పెషల్ డిబేట్ పెట్టించారు, ప్రత్యేక డిబేట్కి అవకాశం కల్పించారు. నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఇంపార్టెంట్ సబ్జెక్టు కేటాయం చేయండి సార్. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి, అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. రామకృష్ణ బాబు గారు సార్ పాయింట్ చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ అదే అధ్యక్ష, ఇప్పుడు దీని మీద అందరి సమస్య అధ్యక్ష, ఇది తమరు మా అందరి రిక్వెస్ట్ మీద స్పెషల్ డిస్కషన్ రోజు పెట్టించండి అధ్యక్ష. ఓకే, అది ఈ క్వశ్చన్ అవర్ లో సమస్య పరిష్కారం అవ్వదు. క్వశ్చన్ అవర్ లో పరిష్కారం జరగదు. మీరే డేట్ చెప్పి మీరే పెట్టించండి. మీరే అప్లికేషన్ మీరు అప్లై చేస్తే ఇస్తా టైము. అలాగే అధ్యక్ష, లెటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే 14-19 మధ్య ఉన్న లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు డబ్బులు కట్టారో ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వానికి జమ చేశారు, ఇంతవరకు తిరిగి ఇవ్వాల. ఒకటి. రెండోది, ఆ రోజు శాంక్షన్ అయిన ఇళ్ల మీద బ్యాంక్ లోన్స్ అని కొన్ని రైజ్ చేస్తే బ్యాంకులు ఇల్లు లేకపోయినా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతూ ఉంది సార్. ఇవాళైనా సరే, ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమనండి. 2, ఈ లోపు ఏదైతే క్యాన్సిల్ అయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపాజిట్లు ఆ రోజు ప్రభుత్వానికి జమ చేశారు అధ్యక్ష. అవి తిరిగి ఇవ్వాలి కదా. వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు కట్టారు. వాటి కోసం కనీసం వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి దిక్కులేదు అధ్యక్ష. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నాం. ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడి పేర్ల మీద ఇచ్చేసింది. ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. కట్టిన డబ్బులన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. 3వది అధ్యక్ష, పెండింగ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సినవి మిగతా పనులు పూర్తి చేస్తే, ఆ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అధ్యక్ష, ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మోడల్ కాలనీల కింద, ఆదర్శవంతమైన కాలనీల కింద చెయ్యాలి అని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి మనం కట్టాం అధ్యక్ష. మరి ఇవాళ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఇవాళ మనకుంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఒక నిర్దేశిత లక్ష్యంలో సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దాన్ని మంత్రి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారిని దృష్టి పెట్టి ఒక టైం ఫ్రేమ్ లోపు ఆ టిట్కో ఇళ్లలో వేల అధ్యక్ష, ఒక కాలనీ 4-5 వేలు ఇళ్ళు అంటే ఒక పెద్ద కాలనీ, అది ఒక ఊరు అక్కడ ఉన్నట్టు లెక్క.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది. ఇందాక మన బుచ్చన్న గారు చెప్పినట్టు పాములు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ. కాబట్టి దయచేసి మంత్రి గారిని కోరేది, ఇది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో నుంచి కళ్ళలో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం వచ్చాం కాబట్టి దీన్ని పూర్తి చేసి బెనిఫిషరీస్కి అందించాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఎప్పుడులోపు పరిష్కారం చేస్తారో వీటిని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సభ్యులందరికీ మనమండి, ఇలా స్లిప్పులు పంపించి ఎంక్రోచ్మెంట్ చేయడం మంచిది కాదు. వచ్చిన సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రైవేట్ ఇస్తాను నేను. మీ స్లిప్పులు పంపించి మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు, ఇక్కడ టైం అడుగుతారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్లీజ్ దయించి సహకరించండి. అమ్మా మాధవి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సభ్యులందరూ టిడ్కో హౌసులు కావట్లేదని వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలను తీసుకొని వస్తున్నారు. కానీ కడప నియోజకవర్గంలో మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు 2 ఫేసెస్లో లక్ష్మీనగర్లో కానీ చల్మారెడ్డిపల్లెలో కానీ టిడ్కో గృహాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది అధ్యక్ష. లక్ష్మీనగర్లో దాదాపు పూర్తిగా వచ్చింది అధ్యక్ష. దాదాపు 992 గృహాలు పూర్తిగా అయ్యి, మౌలిక వసతుల కల్పన కూడా జరిగి, ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2 కల్లా రెడీ అయ్యే విధంగా మా కార్పొరేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగనే డిసెంబర్ నాటికి బ్యాలెన్స్ 440 ఇళ్లతో మొత్తంగా 2432 ఇళ్లు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసేందుకు ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందే విధంగా నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అది అయిపోయింది అధ్యక్ష. ఈ టిడ్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిడ్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 మంత్స్లో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 మంత్స్లో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. 3,664 కోట్లు పే చేయాల్సింది ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా, అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అది రిలీజ్ చేస్తే
ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి సార్. ఇప్పుడు ఒకటి అధ్యక్ష కొన్ని దగ్గరలో హౌసెస్ పూర్తి చేశారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే యాక్చువల్గా అక్కడ అధికారులు చేసుకోవాలి. ఈ మధ్య ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవ్రీ సాటర్డే ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శాసనసభ్యులకు చెప్పండి, వాళ్ళు యాక్చువల్గా అలాట్ చేస్తారని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటారు సార్. ఒక విషయం ప్లీజ్ సార్, మంత్రి గారు మీకు పర్లేదు కొంచెం. ఇప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ, అందరికీ తెలిసిన విషయమే. క్లారిటీ ఇవ్వాలి మనం, అక్కడ బెనిఫిషరీస్ కూడా ఒక నమ్మకం కలిగించాలి. అంచేత నా దయించి మీరు టైం స్పేర్ చేయండి, నేను రిసీవ్ చేసుకొని క్వశ్చన్ అలర్ట్ చేస్తాను. నాకు రేపు కానీ ఎల్టీ చేస్తాను. ఒక ½ అవర్ డిస్కషన్ పెట్టండి దీని మీద. అందరికీ సభ్యులందరికీ కూడా సాటిస్ఫైగా మాట్లాడతారు, మీ ఆన్సర్ కూడా ప్రజల్లో కూడా. అలాగే అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 1089. మినిస్టర్ గారు ముందు సభ్యులు అడుగుదాం, తర్వాత మీరు ఆన్సర్ ఇద్ది కానీ సార్. ఓకే చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం గారం మండలంలో ఎండిపోయిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం కోసం పనులను చేపట్టడానికి సంబంధించిన విషయం రూపొందించబడుతున్నది. మూడవ ప్రశ్నకు సమాధానం శ్రీకాకుళం జిల్లాలోని పచ్చవలస మరియు అంబళ్ళవలస గ్రామాల్లో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరుగుతున్నది. నాలుగవ ప్రశ్నకు సమాధానం డిపిఆర్తో పాటుగా పచ్చవలస ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం జల సంబంధమైన క్లియరెన్స్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అమ్మల్లవలస ఎత్తిపోతల సాగునీటి పథకానికి జల సంబంధమైన క్లియరెన్స్లు ఇవ్వడమైనది మరియు పనులు ప్రారంభించకపోవడం వల్ల మరి మంజూరు అయినటువంటి రద్దు ఏదైతే పనులు రద్దు చేయడం జరిగిందో దాన్ని సవరించినటువంటి డిపిఆర్ ప్రకారం మళ్ళీ రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే. శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. శ్రీకాకుళం నియోజకవర్గ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నందుకు అభినందిస్తూ, శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ 2 ఫేజ్ 1లో భాగంగా రైట్ మెయిన్ కెనాలు దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి 37 TE అనే ప్రాజెక్టు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా 2006లో ప్రారంభమైన వరకు 2009లో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష. దానివల్ల 4,600 పైచీలకు ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష. ఓన్లీ ఎక్స్కవేషన్ మాత్రమే జరిగింది. అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకువెళ్తే 10.10 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష. చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది. మరి అధికారులు నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈఓటి ఎస్సీ పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష. అప్పుడే కొత్త టెండర్లకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ మాకు ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు రావడం వల్ల మాకు ఫుల్ టైం ఎస్సీ గారు లేని పరిస్థితి కూడా మాకు ఇది ఒక లోపం అధ్యక్ష. దీని కారణంగా ఇది ఒక పక్క సముద్రం, ఒక పక్క రైట్ మెయిన్ కెనాల్, ఒక పక్క వంశధార నది ఉన్నప్పటికి కూడా ఈ మధ్య దాదాపు 2,500 ఎకరాలకి ఇంజులతో తోడుకుంటుండగా ఇంకో 2,300 ఎకరాలు ఎడారిగా ఉండే పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల మాకు 11 విలేజెస్ జల్లపేట, నిజామాబాదు, జాఫరాబాదు, తూలుగు, కొత్తవెలంపేట, వత్సవలస, గోరువానిపేట, మంగువానిపేట, తండేలపేట, ఒనువానిపేట,
ఆమదాలపాడు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ఎడారిలా ఉన్నాయి అధ్యక్ష. వర్ష పడితేనే పంటలు, లేకపోతే లేని పరిస్థితి అధ్యక్ష. దీనిపైన గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, ముందు ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి అధ్యక్ష. 17 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు. దాన్ని క్లోజ్ చేయాలంటే ఈఓటీ లేదు. సుమోటోగా ఈఓటీ ఇస్తూ ఆ ఎస్సీ గారు ముందు ఆయన పరిధిలో ప్రపోజల్స్ ఉన్నాయి. ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు వస్తున్న పరిస్థితి. అట్లీస్ట్ ఒక రోజు వచ్చి ఆయన దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ముందు ఈ వర్క్ని సుమోటో ఈఓటీ ఇచ్చి క్లోజ్ చేస్తే అప్పుడు ఫర్దర్ మనం వర్క్ చేపట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది కనుక. అలాగే వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 క్వశ్చన్ ఎవరండి సింపుల్గా ఖర్చు అడగాలి కనిపించింది. ఏదో ఫేజ్ 2 పెండింగ్ ఉందో అది కూడా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఒరిస్సాతో సంప్రదింపులు చేసి త్వరితగతిన అది కూడా ప్రారంభించి మాకు నీరు పుష్కలంగా అందిస్తారని కోరుకుంటూ నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు.